నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసిదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేమశక్తులమగుదుమనుకొని వారందరూ మమ్మను బెదిరింప చూచిరి గాని, నేను ఇటువంటి కార్యములను మేమెంతమాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనిదము రండని చెప్పగా, నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన
హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బహుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బెగ్వయి, నెహూము, బయనా అను వారితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, షఫట్యా వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 652, యేషూవ, యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయు వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 98, హాషుము వంశస్థులు 328, జేజయు వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బెతజ్మావెతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతుల వారు 743, రామా గెబల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరికో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అను వారి వంశస్థులు 721, శనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషూవ ఇంటివారైన యెదయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషూవ, హోదవ్య, కద్మీయేలు అను వారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయు వంశస్థులు 138, నెతీనీయులైన జీహా వంశస్థులు, హషూపా,
వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెబాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూషేనీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయు వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయూయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తేల్హర్ష, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి. వారెవరనగా తెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 యుండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 యుండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణములయందు నివాసము చేసిరి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికిని
చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షమా, అనాయ, ఊరియా, హిల్కీయా, మయశేయా అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలవబడుచుండగా యెషూవ, బానీ, షెరెబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతై, హోదీయా, మైసేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడియుండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణంలోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడ ననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయున్నది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయున్నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను.